ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మొక్కలు నాటి నీళ్లు పోసి పచ్చని భవిష్యత్తు కోసం చెట్లు నాటదామని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఈ సందర్భంగా ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రేణిగుంట శ్రీనివాస జూనియర్ కళాశాలలో మొక్కలు నాటే కార్యక్రమం గురువారం ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, తోడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్పర్సన్ సుగనమ్మలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ఒక మొక్కను నాటడం ద్వారా భవిష్యత్ తరాలకు జీవన యోగ్యమైన ప్రకృతిని అందించగలమని భరోసా కలగాలని వెంకట సుధీర్ రెడ్డి స్పష్టం చేశారు. భూమి మీద ఉన్న ప్రతి జీవకోటికి ప్రాణాధారం చెట్లు. అలాంటిది మొక్కను నాటి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. వర్షాలు సమృద్ధిగా పడి పంటలు బాగా పండాలంటే పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అధికారులకు సూచించారు. పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటాలని తోడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి తెలిపారు. గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ సుగనమ్మ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని తెలిపారు. ప్రజా సంఘాల నాయకులు, యువకులు గ్రామీణ ప్రాంతాలలో పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని తెలిపారు. ఈరోజు వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే, పచ్చదనానికి మరి కాలంలో విలువలేని దీంట్లో మనం పచ్చదనాన్ని ఎలా డెవలప్ చేయాలి, ఎలా ముందుకు పోవాలి, దానివల్ల ఉపయోగాలు ఏమిటి అని మన పిల్లలకు కూడా చెప్పే అవసరం ఎంతో ఉంది. ఏదో మనం హడావిడికి రావడం, పొలిటికల్గా స్పీచ్ చేయడం, లేకుంటే రెండు మొక్కలు నాడడం, వెళ్ళిపోతుంటాం. వెళ్ళిపోయిన తర్వాత ఆ మొక్క పరిస్థితి ఏందని ఆలోచించాలి. కాబట్టి ఆ మొక్కని పెంచి రేపు పొద్దున్నే వచ్చే రోజుల్లో పిల్లలకి ఎలా ఉపయోగపడుతుంది అనే దాంట్లో మరి ఈరోజు సుగ్రమ్మ కానీ, అమ్మగారు కానీ, మా అక్క అట్లే తమ్ముడు దివాకర్ గారు ఈరోజు భాగస్వాములై రేణిగుంటలో ఈరోజు మరి మొక్కలు నాటే కార్యక్రమం చేశారు. అంతేకాకుండా గవర్నమెంట్ నుంచి ఈరోజు ఇప్పుడే ఎవరైతే ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళు అడిగాను, నాకు కనీసం ఒక 50,000 మొక్కలు కావాలి. కాలాస్తిలో పొల్యూషన్ తగ్గాలన్నా, పాపులేషన్ పెరగాలన్నా, మనం హెల్త్ బాగుండాలన్నా అన్ని రకంగా హాయిగా ఉండాలన్నా, స్వచ్ఛమైన గాలి పీల్చుకోవాలన్నా దేనికైనా మూల కారణం చెట్లు. కాబట్టి చెట్లుని మనం వనాలుంటే మనం ఉంటాం, వనాలు లేకపోతే ఆఖరికి మన మనుగడికి కూడా ఇబ్బందికి వచ్చే పరిస్థితి ఉంటుంది. సో మీరందరికీ కూడా నేను చెప్పదలసింది కూడా, నిన్న కూడా మీటింగ్లో నేను పెట్టినప్పుడు 1 year కంప్లీట్ అయింది పాలనలో. నిన్న మీటింగ్ పెట్టినప్పుడు కంపల్సరీ అందరు రిక్వెస్ట్ చేస్తారు. శ్రీకాళహస్తిలో ఉన్న ప్రజలందరికీ కూడా, ఇక్కడ రేణిగుంటలో ఉన్న ప్రజలు, ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా మీ పిల్లల దగ్గర పోండి. నిజంగా ఇదొక మంచి, మీరు ఎక్కడో హాలిడేకి ఎక్కడ పోతుంటారు, అలా కాకుండా పిల్లలు తీసుకొని వచ్చి ఒక దగ్గర చెట్టు నాటించండి. ఆ చెట్టును కాపాడే బాధ్యత పిల్లోడికి ఇవ్వండి. రోజు నీళ్ళు పోసండి చెట్టు. ఎన్విరాన్మెంట్ సందర్భంగా ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి మా అన్నగారు కాళహస్తి ఎమ్మెల్యే శ్రీనివాస గారికి, ఎక్స్-ఎమ్మెల్యే మరియు గ్రీన్ అండ్ డెవలప్మెంట్ సుగనమ్మ గారికి అందరికీ నమస్కారాలు. ఈరోజు మనం చూసినట్టయితే మొత్తం ఎక్కడ చూసినా కూడా చుట్టుపక్కల పొల్యూషన్ అది ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, వీధుల్లో కావచ్చు. ఈ పొల్యూషన్ అరికట్టాలంటే మనకు ఉన్నటువంటి నెక్స్ట్ జనరేషన్స్ అంతా బాగా డెవలప్ అయ్యి ఆరోగ్యం ఉండాలంటే మనకు ఒకటి ఏంటంటే గ్రీనరీ మనం ఎంత డెవలప్ అయ్యి చేస్తామో ఆటోమేటిక్గా అక్కడ మంచి ఆరోగ్యం ఉంటుందనేది ప్రపంచం మొత్తం చెప్తారు. సో కాబట్టి ఈరోజు ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా సుమారు 20-30 మొక్కలు ఈరోజు నాటాలని చెప్పేసి ఈరోజు సంకల్పంతో ఇప్పుడే ప్రతిజ్ఞ చేసేసి అందరూ కూడా యువత కూడా చెప్పేది ఏంటంటే ఎంజాబ్ ఎంటర్టైన్మెంట్తో పాటు ఇది కూడా ఒక ఎంటర్టైన్మెంట్లో భాగంగా తీసుకొని, ఇది కూడా ఒక ప్యాషనేట్ తీసుకొని ప్రతి ఒక్క యువత కూడా ఇంటికి కనీసం ఒక 5 నుంచి 10 మొక్కలు వాళ్ళ చుట్టుపక్కల నాటుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా రేణిగుంటలో ఉన్నటువంటి మంచిలిగుంట చెరువు కావచ్చు, బిస్మిల్నగర్ చెరువు కావచ్చు, ఇవన్నీ పార్క్ కూడా ఇవన్నీ కూడా మేము డెవలప్ చేస్తామని మనస్ఫూర్తిగా మాటిస్తున్నాను. ఎట్లా అక్కగారు కూడా దీనికి సంబంధించి చేయడం కూడా సంతోషం. కాబట్టి అక్కగారి సహాయంతో, కూడా సహకారంతో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తిరుపతి జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం మ్యాక్సిమం ఎంతవరకు చెట్లు పెట్టేదాన్ని ప్లాన్ చేస్తూ అందరూ సహకరిస్తాను మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ.